హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి క్లాసిక్ అనదగిన రచన ఆరాధనను ఆస్వాదిస్తున్నాం. 6వ భాగంలోకి ప్రవేశించాం. ఆసక్తికరమైన ఈ భాగాన్ని ఆలస్యం లేకుండా ప్రారంభించుకుందాం. బాబు పుట్టినరోజు సందర్భంగా అనంత్ ముఖ్యమైన మిత్రులని చెప్పబడే కొంతమందిని ఇంటికి విందుకు పిలిచాడు. ఏర్పాట్లు ఆర్భాటంగానే జరిగినాయి. అతిథులు వచ్చే వేళయింది. రాజేశ్వరమ్మ పిల్లలు తయారై బయట కూర్చున్నారు. అన్నపూర్ణ వంట ఇంట్లో పనికుర్రాడికి సాయం చేస్తోంది. బయట తల్లి దగ్గర కూర్చొని అతిథుల కోసం ఎదురు చూస్తున్న అనంత్ ఉన్నట్టుండి చటుక్కున లేచి లోపలికొచ్చాడు. వంటింట్లో నుదిటి నిండా అలుముకున్న చెమటతో, ఆ చెమటకి కారిపోయిన బొట్టుతో, పొద్దున్నెప్పుడో వేసుకున్న జడ వదులై రేగిపోయిన జుట్టుతో, పనిమూలంగా మాసిపోయిన చీరతో అన్నపూర్ణ చకచక అటు ఇటు తిరుగుతూ పనిచేస్తుంది. గుమ్మ దగ్గర క్షణంసేపు అలాగే నిలబడిపోయిన అనంత్ అన్నపూర్ణని తదేకంగా చూశాడు. ఈ అమ్మాయికి పని చేయడం అంటే కలిగే సంతోషం, సరదా ఇంకెందులోనూ లభించదేమో అనిపించింది అతనికి. తను వచ్చి అక్కడ అంతసేపు నిలబడ్డ అన్నపూర్ణ తన ఉనికినే గుర్తించినట్టు నిశ్శబ్దంగా తన పని తాను చూసుకోవడం గమనించిన అనంత్కి ఆగ్రహం లాంటిది కలిగింది. కావాలని కొంచెం కఠినంగా మాట్లాడి అన్నపూర్ణ మనస్సు గాయపరచాలనుకున్న అతను ఇంతలో వాకిట్లోంచి "హబాయ్, వాళ్ళు వచ్చారా?" అన్న తల్లి కేక వినిపించడంతో కోపం మింగేసి బయటకు వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ వాకిట్లోకి వెళ్ళకపోయినా అక్కడ ప్రతి శబ్దం చెవులతో గ్రహిస్తూ ఉంది. అనంత్, రాజేశ్వరమ్మ చల్లటి స్నేహపూరితమైన స్వరాలతో అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్లల్లో ఆడవాళ్లు, పిల్లలు కూడా ఉన్నట్లున్నారు. అనంత్ ముందే చెప్పి ఉంచిన ప్రకారం అన్నపూర్ణ గ్లాసులో షర్బత్ నింపి నౌకర్ చేత పంపించింది. ముందు గదిలో కబుర్లు, వేళాకోళాలు, సరదాలు, తమాషాలు చాలాసేపు దొర్లిపోయినాయి. అందరూ భోజనానికి వచ్చారు. అన్నపూర్ణ లోపల ఉండి అన్నీ అందిస్తుంటే పనికుర్రాడు ఎవరికి ఏం కావాలో వివరంగా కనుక్కుని వడ్డించాడు. వచ్చిన వాళ్లల్లో ఒక ఆవిడ పిల్లాడు ఎందుకో గుక్కపట్టి ఆడవటం ప్రారంభించాడు. తల్లి, తండ్రి ఎంత సముదాయించినా ఊరుకోలేదు. అందరిలో వాడు అలా ఊరుకోకుండా ఏడుస్తూ చిరాకు కలిగిస్తున్నందుకు, తన చీర నలిగి అసహ్యంగా మారిపోయినందుకు ఆవిడ సిగ్గుపడసాగింది. వంట ఇంట్లో నిలబడిన అన్నపూర్ణకి ఆ ఏడుపు గుండెల్లో 1000 ఆలోచనలు రేకెత్తింపసాగింది. హృదయం చిక్కబట్టుకోవడం సాధ్యం కాలేదు. ఒక్క నిమిషం ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన వదిలేసి చటుక్కుని యువతలకొచ్చి సరాసరి ఆవిడ దగ్గరికి వెళ్ళి చేతులు చాచింది. వంట ఇంట్లోంచి హఠాత్తుగా యువతలకు వచ్చిన ఆ మనిషి మీదికి క్షణంసేపు అందరి దృష్టిలు తిరిగినాయి. అన్నపూర్ణ రూపురేఖలు, ఆ తల, బట్టలు చూచి పిల్లాడి తల్లి పని మనిషిగా భావించి సంకోచించకుండా పిల్లాడినిచ్చింది. పిల్లాడిని ఎత్తుకుని రెప్పపాటులో ఆ గది నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. మళ్ళీ అందరూ కబుర్లలో పడిపోయారు. పిల్లాడిని అనంత గదిలోకి తీసుకొచ్చింది అన్నపూర్ణ. బయట గాలి లేదు, ఒకటే ఉక్కగా ఉంది. పైనుంచి ఊపిరి ఆడకుండా సిల్కు బట్టలు. అన్నపూర్ణ గబగబా వాటిని విప్పి పారేసింది. భుజం మీద పడుకోబెట్టుకుని అటూ ఇటూ తిప్పసాగింది. కొద్ది నిమిషాల్లో వాడు ఏడుపు మానేశాడు. భోజనాలు అయిన తర్వాత పిల్లాడి తల్లి లోపలికొచ్చింది. అన్నపూర్ణ భుజాన పడుకుని ఉన్న కొడుకుని చూస్తూ "నిద్రపోయాడా?" అని అడిగింది. అన్నపూర్ణ లేదన్నట్లు తల ఊపింది. "పాలు తాగేవేళ తాగితే కానీ పడుకోడు. పాలున్నాయా ఇంట్లో?" "అరకప్పు చాలు." అన్నపూర్ణ "ఉన్నాయి" అన్నట్లు తల ఊపింది. "తీసుకురా." "పంచదార ఇక్కడికైతే ఎంత వేయాలో చూపిస్తాను." అన్నపూర్ణని పని మనిషిగా భావించిన ఆవిడ కనీసం శ్రమ కలిగించినట్టున్నాను అని కూడా అనలేదు. అందరూ పనివాళ్లని పిలిచినట్టే ఏకవచనంతో "నువ్వు" అని సంబోధించింది. అన్నపూర్ణ పాల కోసం లోపలికెళ్ళింది. పాలు వేడి చేసి గ్లాసులో పోసి తీసుకొచ్చేసరికి గదిలో అనంత్ కూడా ఉన్నాడు. అన్నపూర్ణ తెచ్చిన పాలు చేత్తో చూచిన ఆవిడ "అమ్మో, ఇంత వేడే, నోరు కాలిపోతుంది" అంది. అన్నపూర్ణ మరో గ్లాస్ తెచ్చి చల్లారబోయసాగింది. "మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ
ఒకే ఒక లోటు చాలా బాగా తెలుస్తోంది అందావిడ. ఏమిటది అని అడిగాడు అనంత్. అతను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆనుకుని కూర్చుని దువ్వెనని బాబు చేతికి అందనట్టు ఇస్తూ ఆడిస్తున్నాడు. అన్నీ ఉన్న ఈ ఇంటికి ఇల్లాలు లేకపోవడం, ఎన్ని విధాలనో అదృష్టవంతులైన మీరు ఆ లోటుని భర్తీ చేసుకోకుండా అలాగే ఉండిపోవడం బాగాలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు రెండో పెళ్ళి ఎందుకు చేసుకోరు? ఎంతకాలమని ఇలా ఉంటారు? స్నేహితురాలి హోదాలో శ్రేయోభిలాషిగా అడుగుతున్న ఆవిడ వైపు అనంత్ ఉలిక్కిపడ్డట్టు చూశాడు. మరుక్షణంలో అతని కళ్ళు అన్నపూర్ణ వైపు తిరిగినాయి. అన్నపూర్ణ దించిన తల ఎత్తలేదు. ఆ ముఖంలో ఏ భావం ఉందో కనిపించలేదు. పాలు శ్రద్ధగా అవి చల్లారబోయటమే తన ఏకైక లక్ష్యం అన్నట్టు ఎత్తిపోస్తోంది. అనంత్ ముఖంలోకి పరీక్షగా చూడని ఆవిడ పిల్లాడి చేతి ఉంగరాన్ని సరిచేస్తూ అంది. మీరు కావాలనుకుంటే అందమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీరు ఎలాంటి వాళ్ళు కావాలంటే అలాంటి వాళ్ళు క్షణంలో లభిస్తారు. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత మాకెలాగో ఉంది. మీ స్నేహితులుగా మా కర్తవ్యం కూడా కొంత ఉంటుందిగా. చూడండి, నెల రోజులు తిరక్కముందే మీ మనసును దోచుకునే పిల్లని నేను తీసుకురాకపోతే చిరునవ్వుతూ సవాల్ చేస్తున్నట్లుగా అంది. ఐఎమ్ సారీ మిసెస్ రావ్, ఐ హ్యావ్ ఆల్రెడీ మ్యారీడ్. షీఈ్ మై సెకండ్ వైఫ్ అన్నపూర్ణని చూపిస్తూ అన్నాడు. అతని కంఠం ఎలాగో ఉంది. వాట్ ఆర్ యూ సేయింగ్? మిసెస్ రావు కళ్ళు పత్తికాయల్లా చేసి అద్దిరిపడుతూ అన్నపూర్ణ వైపు చూసింది. అన్నపూర్ణ చల్లారబెట్టిన పాలు ఆవిడ దగ్గరగా పెట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు నిజంగానే చెప్తున్నారా? ఇంకా నమ్మలేనట్టుగానే అడిగింది ఆవిడ. అనంత్ నిజమే అన్నట్టు తల ఊపాడు. ఆవిడ ఒళ్ళో ఉన్న పిల్లాడి వేలు పట్టుకుని ఊపుతూ ఎంతో సహజంగా చెప్పాలని ప్రయత్నిస్తూ అన్నాడు. నిజంగానే చెప్తున్నాను. ఆ అమ్మాయి నలుగురిలోకి రావటానికి ఇష్టపడదు. కారణం మన అందరిలా మాట్లాడలేదు, మూగది. నేను కూడా అంత బలవంతం చెయ్యను. అందుకే చాలామందికి నాకు రెండో పెళ్ళి అయినట్టే తెలియదు. సారీ మిస్టర్ అనంత్, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. దట్స్ ఆల్ రైట్. నిర్లక్ష్యంగా తేలికగా తీసేస్తున్నట్టుగా పైకి అన్నాడు అనంత్. కానీ అతని గుండెల్లో బలంగా పిడికిలి బిగించి గుద్దినట్టుగా ఉంది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. చిందరవందరగా చిరాకుగా ఉన్న ఇంటిని అన్నపూర్ణ పని కుర్రాడి సాయంతో సరిదిద్దుతోంది. రాజేశ్వరమ్మ పిల్లలిద్దరిని నిద్రపుచ్చుతోంది. అతిథులందరినీ సాగనంపి అనంత్ ఇంట్లోకొచ్చాడు. అతని ముఖం కఠినంగా ఉంది. కళ్ళలో మనసులో ఉడికిపోతున్న ఆగ్రహావేశాల తాలూకు సెగలు పొగలుగా ప్రతిఫలిస్తున్నాయి. సరాసరి అన్నపూర్ణ దగ్గరకొచ్చాడు. అన్నపూర్ణ కడిగిన గాజు ప్లేట్లన్నీ టేబుల్ పైన పేర్చి ఒక్కొక్కటి బట్టతో జాగ్రత్తగా తుడిచి అల్మరాలో పెడుతోంది. అనంత్ వచ్చి నిదానంగా అడిగాడు, ఈ పనంతా నిన్నెవరు చేయమన్నారు? దగ్గరగా వచ్చి నిలబడి కొట్టినట్టుగా మాట్లాడుతున్న అతని ధోరణికి విస్తుపోయిన అన్నపూర్ణ ప్లేట్లు తుడవటం మానేసి అలాగే చూడసాగింది. ఎవరైనా ఇంటికి వస్తే జడవేసుకోకుండా మాసిన చీరతో ఎదురొచ్చి వాళ్ళందరూ నేనెంత కష్టపెడుతున్నానో కళ్ళారా చూసేలా చేస్తావన్నమాట. అదేనా నీ మనసులో ఉద్దేశం? రెట్టిస్తున్నట్టుగా అడిగాడు అతను. క్షణంసేపు అతని వైపు చూసిన అన్నపూర్ణ మళ్ళీ తల వంచుకొని తన పని చూసుకోసాగింది. చెప్పు, మాట్లాడవే. అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు, తల ఎత్తలేదు. నిన్నెప్పుడైనా బయటికి రావద్దనానా? నలుగురిలో కలవద్దనానా? నువ్వు నా భార్యవి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డట్టుగా నేనెప్పుడైనా ప్రవర్తించానా? చెప్పు, మాట్లాడు. అనంత్ ఆవేశంతో అన్నపూర్ణ మోగదన్న మాట మర్చిపోయి సమాధానం కోసం నిగ్గదీయసాగాడు. కళ్ళలో ఉబికి వస్తున్న నీళ్లని బలవంతంగా నిగ్రహించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది అన్నపూర్ణ. ఇతనికి కళాకళలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు సంతోషం కలుగుతుందో అర్థం కాదు. హఠాత్తుగా విరుచుకుపడతాడు. అర్థం లేకుండానే మళ్ళీ ఆప్యాయతతో కరిగిస్తాడు. ఈ విచిత్ర మనస్తత్వానికి తట్టుకోవాలంటే ఎదుటి వాళ్ళు స్పందన అనేది ఎరక్కుండా మరబొమ్మల్లా తయారవ్వాలి. అది అన్నపూర్ణకి చేత కావటం లేదు. అన్నపూర్ణ మౌనం అనంతకి అప్పుడప్పుడు
వెర్రెక్కిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా అలాగే అయింది. తనలో ఉన్న కోపం అంతా అన్నపూర్ణ చేతిలో ఉన్న ప్లేటు మీద చూపిస్తున్నట్లుగా చటుక్కున అది లాక్కుని సాధ్యమైనంత బలంగా గోడకేసి విసిరేశాడు. అన్నపూర్ణ దిగ్భ్రాంతి చెందినట్లుగా నిలబడిపోయింది. గాజు ప్లేటు గోడకేసి కొట్టుకుని 100 ముక్కలై నేల మీద పడింది. ఏమిట్రాది? రాజేశ్వరమ్మ పరిగెత్తుకొచ్చింది. అనంత్ అన్నపూర్ణ వైపు వేలు పెట్టి చూపిస్తూ తల్లితో అన్నాడు. క్షణం నాకు పిచ్చెక్కేట్లు ప్రవర్తిస్తున్న ఈ మనిషిని తక్షణం ఇంట్లోంచి పంపించేయమ్మా. వెంటనే పంపించేయి అని అన్నపూర్ణ వైపు తిరిగి, నీకు ఎదుటి వాళ్లతో మాట్లాడే శక్తి లేదు గాని వెర్రెక్కించే శక్తి మాత్రం అపారంగా ఉంది అనేసి అక్కడి నుంచి సుడిగాలిలా వెళ్ళిపోయాడు. ఏమిటి పూర్ణ, ఇంతవరకు బాగానే ఉన్నాడుగా, ఇంతలోనే ఏమైంది? విసుగ్గా, అసహనంగా, అలసటగా అడిగింది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ దించిన తల ఎత్తలేదు. ఇంతసేపటి నుంచి నరంలోని శక్తిని కూడదీసుకుని బలవంతంగా అదిమిపెట్టి ఉంచిన దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నట్టు బొటబొట కన్నీరు కారసాగింది. బాగానే ఉంది వరుస అంటూ వెళ్ళిపోబోయిన రాజేశ్వరమ్మ వెనక్కి తిరిగి గంటు పెట్టుకున్న ముఖంతో, ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఇంట్లో ఉండదలుచుకుంటే మా అందరి మనస్సు, ముఖ్యంగా వాడి మనస్సు కనిపెట్టి మసలుకోవడం నేర్చుకోవాలి అనేసి వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత కొడుకు కాస్త ఆనందంగా ఉండే రోజులు వచ్చినాయి. ఈ ఆనందంలో ఎటువైపు నుంచి ఎలాంటి అపశృతి వినిపించకూడదని ఆవిడ గాఢమైన వాంఛ. అప్పుడేదో అవసరం కోసం చేసుకున్నా, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాక కొడుకు మూగ స్త్రీ అయిన భార్యతో కాపురం చేయటం, అందరిలా తను ఆమెని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోవటం, ఆ వైపు నుంచి అన్ని ఆనందాలు అతను పొందలేకపోవటం చూస్తే ఆవిడకి కాస్త బాధగానే ఉంది. తను తొందరపడి మూగపిల్లని అంటగట్టానేమో అనిపించసాగింది. ఉదయం నుంచి క్షణం విశ్రాంతి లేకుండా తిరిగి విందు అన్ని విధాలా అత్యద్భుతంగా ముగిసేందుకు పాటుపడినందుకు ఇది ప్రతిఫలం. అన్నపూర్ణకి మొదటిసారిగా జీవితం మీద విరక్తి లాంటిది కలిగింది. అన్నపూర్ణతో ఘర్షణగా మాట్లాడిన తర్వాత అనంత్ ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు. పనికుర్రాడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రికి వస్తాడో రాడో. ఎంతో సంతోషంగా ఉన్నాము అనుకుంటున్న రోజునే ఏదో ఒకటి చిరాకు. రాజేశ్వరమ్మ సణుక్కుంటూ వెళ్ళి వీధి తలుపు గడియ వేసి వచ్చి పడుకుంది. ఆవిడికి త్వరగానే నిద్ర పట్టేసింది. అన్నపూర్ణకి నిద్ర రావటం లేదు. మాటి మాటికి అత్తగారన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. అంటే ఆవిడ ఉద్దేశం ఇక ఈ ఇంటిలో తన అవసరం తీరిందనా? అసలు అనంత్కి అంత ఆగ్రహం రావాల్సిన పని తనేం చేసింది? రోజూ పనితో తీరినప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు కూడా అలాగే ఉంది. తనలా వాళ్ళందరి మధ్యకు వెళ్ళటం తప్పేమో. మామూలుగా అయితే వెళ్ళేది కాదు, కానీ ఆ పసివాడి ఆక్రందన, అది తనలో యుక్తాయుక్తం నశింపజేసింది. పసివాడు గుర్తుకు రాగానే అన్నపూర్ణ ఆలోచనలు మరోవైపు మళ్ళినాయి. తనని వాళ్ళు మోసం చేశారు. తనది అనుకున్న ప్రపంచం సర్వనాశనం చేశారు. పైపెచ్చు ఎదురు తననే అంటున్నారు. ఏమిటి అన్యాయం? తనకి మాట్లాడే శక్తి లేదనేగా. మాట్లాడగలిగే ఉంటే ఈరోజు అత్తగారిని, భర్తని ఎన్నెన్ని మాటలు అడిగుండేది. అయినా అనంత్కి ఏం తక్కువ? ఇంత క్రితం ఆమె అన్నట్టు 1,00,000 మంది దొరుకుతారు. అన్నపూర్ణ హృదయం తూట్లు పొడిచినట్లుగా ఉంది. అవసరానికి వాడుకుని అవసరం తీరిన తర్వాత పనికి మాలిన వస్తువుని గిరాటు కొట్టినట్లుగా వాళ్ళు నిర్లక్ష్యంతో బయటికి గెంటక ముందే తనే తప్పుకోవటం మంచిది కదూ. అవును అన్నపూర్ణ హృదయం 1000 కంఠాలతో ఘోషించసాగింది. రాత్రి చాలా పొద్దుపోయింది. ఆలోచనలతో నిద్రపట్టని అన్నపూర్ణ అలాగే కూర్చుంది. అవతల గదిలో అత్తగారు, పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. వీధి తలుపు తట్టిన శబ్దమైంది. అనంత్ వచ్చాడు. క్షణంసేపు వెళ్ళి తలుపు తీయటమా మానటమా అని సందేహిస్తూ కూర్చుండిపోయింది.
అమ్మా, పూర్ణ! అనంత్ ఇద్దరి పేరు మీద పిలుస్తున్నాడు. ఒకవేళ అత్తగారు లేచినా తననే కేకవేస్తుందిగా. అన్నపూర్ణ తప్పనిసరిగా లేచి వెళ్ళింది. తలుపు తెరవగానే అనంత్ వెంటనే లోపలికి రాలేదు. గుమ్మం అవతల నిలబడే అన్నాడు, నువ్వేనా? నాకు తెలుసు నువ్వే తీస్తావని. నేను వచ్చే వరకు నిద్రపోవని. అన్నపూర్ణ అతన్ని పరీక్షగా చూసింది. మామూలుగానే ఉన్నాడు. అతని నుంచి ఎలాంటి మత్తు ద్రవ్యాల వాసనలు రావటం లేదు. అన్నపూర్ణ యువతలకొచ్చేసింది. మర్నాడు సాయంత్రం రోజూ కంటే త్వరగా ఇంటికి వచ్చేసిన అనంత్ ఇంట్లో కాలు పెడుతూనే పూర్ణ, పూర్ణ అని కేకలు పెట్టాడు. ఏనాడూ లేంది ఈరోజు ఆ పిలుపులో ఆప్యాయత ఉంది, అధికారం కూడా ఉంది. పులకించబోతున్న హృదయాన్ని అదిమి పట్టి దృఢచిత్తంతో, శాంతం సహనం ఉట్టిపడుతున్న ముఖంతో అన్నపూర్ణ అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది. త్వరగా 2-3 నిమిషాలు తయారు కావాలి, బజార్కి వెళ్ళాలి అన్నాడు అనంత్. అన్నపూర్ణకి అర్థం కాలేదు. ఎవరు తయారు కావాలి? పిల్లలా? తల్లికి ఈ విషయం చెప్పమని ఆశిస్తున్నాడా? ఇదిగో, అలా గుడ్లు పెట్టుకుని చూస్తూ గంటలు గంటలు గడిపావంటే నాకు చిరాకు వేస్తుంది. త్వరగా తయారయ్యిరా అన్నాడు. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తోంది. ఇంతలో రాజేశ్వరమ్మ అక్కడికొచ్చింది. ఏమిట్రా? ఏం లేదమ్మా, పూర్ణ నేను బజారు వెళ్తున్నాం, బట్టలవి తెచ్చుకోవాలి. పనికుర్రాన్ని బాబుని కాస్త అలా పక్కకు తీసుకెళ్ళమని చెప్పు, మేం వెళ్ళటం చూస్తే ఏడుస్తాడేమో. రాజేశ్వరమ్మ కూడా ఆశ్చర్యంగా చూస్తోంది. రాత్రి జరిగిన సంఘటన అతనంత శీఘ్రంగా మర్చిపోవటం చిత్రమే. ఏమీ జరగనట్టు ప్రవర్తించడమే కాకుండా భార్యని వెంట బజారుకి రమ్మని పిలవటం మరీ విచిత్రం. ఏదైనా గాని సంతోషంగా చీకు చింత లేకుండా కొడుకు కలకల్లాడుతూ ఉండటం ఆవిడకి కావాలి. అది ఏ మార్గమైనా సరే. అందుకే త్వరగా తయారు కావే పూర్ణ, పిల్లలు లేరు, ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు రాకముందే వెళ్ళండి, చూస్తే గోల పెడతారు అంది. అన్నపూర్ణకెందుకో ఆనందం అనిపించలేదు. అనంత్ భావాలకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బొమ్మలా ప్రవర్తించాలంటే విసుగ్గా ఉంది. అలసట అనిపిస్తోంది. ప్రేమో ద్వేషమో ఏదో ఒకటి శాశ్వతంగా ఉంటే బాగుండు అనిపిస్తోంది. అన్నపూర్ణకి అలంకరణలో ప్రత్యేకమైన శ్రద్ధ ఏదీ లేదు. కాబట్టి అనంత్ కోరినట్టే చకచకా తయారై వచ్చింది. గదిలో నిలువురద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకోవడం పూర్తవుతున్న అన్నపూర్ణ ఎదురుగా అద్దంలో గది లోపలికి అనంత్ రావటం కనిపించడంతో కళ్ళు దించేసుకుని కుంకుమ భరిణ దాని స్థానంలో పెట్టేసింది. క్షణంసేపు అన్నపూర్ణని తదేకంగా చూసిన అనంత్ సరాసరి మంచం దగ్గరికి వెళ్ళి దాని పక్కనే పెట్టిన ఫ్లవర్ వేజ్లో ఉన్న గులాబీల్లో ఒకటి తీశాడు. ఉదయం నుంచి వాతావరణం మబ్బు పట్టి చల్లగా ఉండటం వల్ల గులాబీ ప్రొద్దుట పెట్టినా అంతగా వాడలేదు. అతనేం చేస్తున్నాడో అప్రయత్నంగా చూస్తున్న అన్నపూర్ణ అతను గులాబీ చేత్తో పట్టుకుని దగ్గరగా రావటం గమనించింది. ఆమెకి ఒక అడుగు అవతలికి వేసి అతని స్పర్శకి దూరంగా అవతలికి పారిపోవాలనిపించింది. కానీ సాధ్యం కాలేదు. అనంత్ అన్నపూర్ణ వెనకగా వచ్చాడు. పువ్వుని తల్లో పొందికగా పడిపోకుండా ఉండేట్లు పెట్టాడు. తరువాత భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఎంతో మృదువుగా అన్నాడు, పూర్ణ, అప్పుడప్పుడు నా ప్రవర్తన, నా మాటలు నిన్ను బాధ పెడతాయని నాకు తెలుసు. నా మనసులో లేదు. నాలో సంఘర్షణ నీకు తెలియదు. నువ్వు నా ప్రవర్తనని అంతగా పట్టించుకోవద్దు. నేనింత సంపాదిస్తున్నాను, అందరికీ అన్నీ చూస్తున్నాను, అందరినీ సుఖపెడుతున్నాను. నీకు మాత్రం ఏ విధంగానూ ఎలాంటి తృప్తి ఇవ్వటం లేదని నాకు తెలుసు. ఇక నుంచి నా సంపాదనలో 4 వంతు నీకిచ్చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా ఇవ్వటం మర్చిపోతే నువ్వు దబాయించి లాక్కో. నేను నీ మెళ్ళో మంగళసూత్రం కట్టాను. నీకు హక్కుంది. నా నుంచి కావలసింది ఏదైనా జబర్దస్తిగా అయినా సరే పొందే అధికారం నీకుంది. పూర్ణ, ఈ ప్రపంచం చాలా చెడ్డది. అమాయకంగా మంచితనంగా ఉండేవాళ్ళని చివరికి కన్న తల్లి, కట్టుకున్న భర్త అయినా సరే అంతా అన్యాయమే చేయాలని చూస్తారు. పద వెళ్దాం అన్నాడు. అన్నపూర్ణ అతను మాట్లాడుతుండగా కళ్ళెత్తి సూటిగా అతని ముఖంలోకి చూసింది. ఎంతో గంభీరంగా చెప్తున్న ఆ మాటల వెనక అతని హృదయంలో కల్లోలంగా రేగిన వ్యధ ఏదో తొంగి చూస్తోంది. కానీ ఆ వ్యధ దేనికో ఎందుకో అన్నపూర్ణకి అర్థం కాలేదు.
ఆ బాధ రాధను మర్చిపోలేనందుక, లేక భార్యగా తనని స్వీకరించలేని బలహీనత? బజారుకు వెళ్ళారిద్దరు. అనంత్ అన్నపూర్ణ కోసం దాదాపు ఆ రోజు బజార్నంతా కొనేశాడని చెప్పాలి. చీరలు, నగలు, చెప్పులు అన్నీ ఆడవాళ్లకి, అందులో అన్నపూర్ణ లాంటి వాళ్ళకి ఏవేవి అవసరమో అన్నీ కొనేశాడు. అన్నపూర్ణ వద్దని వారిస్తున్నా అతను లక్ష్య పెట్టలేదు. ఇంటికి తిరిగి రాగానే తల్లికి చూపించాడు. రాజేశ్వరమ్మ ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. కొంటే కొన్నావు గాని అన్నీ ఒక్కసారెందుకురా? అప్పుడప్పుడు తలా ఒకటి కొంటే పోయేదిగా. ఒకేసారి ఇంత డబ్బు ఖర్చెందుకు? మళ్ళీ డబ్బుకి ఇబ్బందైతే అంది. నా దగ్గరున్న డబ్బులో 10వ వంతు మాత్రమే ఖర్చు పెట్టానమ్మా. ఎలా అయినా ఒకటేగా. ఒక్కొక్కటే కొనే బదులు అన్నీ ఒకేసారి కొనేశాను. ట్యాక్సీ ఛార్జీలు కలిసొచ్చాయి నాకు, నవ్వుతూ అంటూ తల ఎత్తాడు అనంత్. అతను ఆశించినట్లు అన్నపూర్ణ అక్కడ లేదు. అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. అన్నపూర్ణ ఆ చుట్టుప్రక్కల లేదని నమ్మకంగా తెలుసుకున్న తర్వాత రాజేశ్వరమ్మ కంఠం తగ్గించి అంది, ఏమిట్రా ఇవన్నీ? దానికెందుకు? ఎక్కడికైనా వెళ్తుందా ఏమన్నానా? అన్నీ మూలపడి ఉండడమేగా. లేదమ్మా, ఇక నుంచి అన్నపూర్ణని నీడలా నా వెంటే ఉంచుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకువెళ్తాను. నోరు విప్పి మాట్లాడగలిగిన అందరూ ఆడపిల్లల కంటే నోరు లేని అన్నపూర్ణ ఎన్నో విధాల ఎంతో నయం. అనంత్ కంఠం ఎలాగో అయింది. నెమ్మదిగా అన్నాడు, ఒక్కొక్కసారి ఆ పిల్ల కళ్ళల్లో నా పట్ల గల ఆరాధనని, గౌరవాభిమానాలని గమనిస్తే నాకే సిగ్గు వేస్తుంది. నాకంత అర్హత, అధికారం ఉందా అనిపిస్తుందమ్మా. అనంత్ కంఠం జీరబోయింది. దూరంగా చూస్తూ గత స్మృతులతో ఆలోచనల అలల మీద తేలిపోతున్న వాడిలా అన్నాడు, ఒకసారి రాధన్ నేను ఇలాగే ఆరాధించాను. ఎన్నెన్నో ఊహించుకునేవాణ్ణి, ఏవేవో అనుకునేవాణ్ణి. కానీ ఏ ఒక్కదానికి రాధ నుంచి ప్రతిస్పందన ఉండేది కాదు. ఎంతో బాధ అనిపించేది, ఎంతో నిరాశ అనిపించేది. అయినా సరే ఆ బాధని బిగబట్టుకుని సహనంతో మరీ మరీ ప్రయత్నించేవాణ్ణి. ఇప్పుడు నా స్థానంలో అన్నపూర్ణ ఉంది. నేను పడిన బాధని పూర్ణని పడనివ్వను. నాకు జరిగిన అన్యాయం అన్నపూర్ణకి జరగనివ్వను. కొడుకు అనేది ఏమిటో, అతని ధోరణి ఏమిటో రాజేశ్వరమ్మకి బొత్తిగా అంతుపట్టని దానిలా కూర్చుండిపోయింది. పూర్ణ, రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత పిలిచాడు అనంత్. అన్నపూర్ణ పడుకుంది. రాజేశ్వరమ్మ పిల్లలు నిద్రపోయి చాలాసేపయింది. అన్నపూర్ణ నిద్రపోకుండా ఉంటే ఈ ఒక్క పిలుపుకి తప్పకుండా లేచి వస్తుంది. మంచం మీద పడుకుని చేతిలో పుస్తకం పట్టుకుని గుమ్మం వైపు చూస్తున్నాడు అనంత్. ఈరోజు ఎందుకో ఉదయం నుంచి అతని మనస్సు అన్నపూర్ణ చుట్టూ తిరుగుతోంది. అతని ఊహ నిజమైంది. అన్నపూర్ణ నిద్రపోలేదు. అడుగుల సవ్వడి వినిపించింది. అనంత్ పుస్తకం పక్కన పెట్టేసి తలనొప్పిగా ఉన్నట్లు కణతలు చేత్తో పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అన్నపూర్ణ గుమ్మం దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అతను కళ్ళు తెరిచి చూస్తూ అన్నాడు, తలనొప్పిగా ఉంది. అన్నపూర్ణ అలాగే చూస్తోంది. అంటే తల పట్టమనా? అదే ఉద్దేశమైతే స్పష్టంగా ఎందుకు చెప్పడు? లైట్ తీసి వెళ్ళిపో అన్నాడు. అన్నపూర్ణ టేబుల్ దగ్గరగా వచ్చింది. అనంత్ కళ్ళు తెరిచి రెప్పవల్చకుండా చూస్తున్నాడు. అతని చూపుల్ని ఎరగనట్టే అన్నపూర్ణ వెళ్ళి లైట్ తీసేసింది. తిరిగి వెళ్ళిపోవటానికి గుమ్మం వైపు తిరిగింది. 2 అడుగులు వేసింది. పైటి కొంగు దేనికో గట్టిగా పట్టుకుంది. బలంగా లాగినా రాలేదు. చెయ్యి చాచి పైటి కొంగు చివర చూసింది. అది అనంత్ గుప్పిట్లో చిక్కుకుని ఉంది. పైటిని పట్టుకొని దగ్గరగా మెల్లమెల్లగా లాగుతున్నాడు. నేనివాళ బజార్కి తీసుకెళ్ళాను, ఇన్ని కొనిపెట్టాను, నాకు ప్రతిఫలంగా చిన్న బహుమతి ఏదీ లేదా? చీకట్లోంచి మంద్రస్థాయిలో మృదు గంభీరంగా తమాషాగా వినిపించింది అనంత్ స్వరం. అన్నపూర్ణకి కోపం లాంటిది వచ్చింది. నిన్నటి నుంచి మోగగా వేదన అనుభవిస్తున్న హృదయం ఒక్కసారి కస్సుమని లేచింది. మాట్లాడగల శక్తి ఉన్నట్లయితే వెంటనే అడిగి ఉండేది.
నీ పరిస్థితులు చక్కగా లేనప్పుడు నేనంతగా నీకు సేవ చేశాను. అశాంతి నిండిన నీ జీవన స్రవంతిలో అంతర్వాహినిగా మిళితమైపోయి శాంతిమయం చేయాలని ఎంతో ఆరాటపడ్డాను. నువ్వు నాకేమిచ్చావు? కనీసం నా మనస్సేమిటో, నా ఆంతర్యంలో ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలనే కోరికైనా ఉందా నీకు? అనంత్ తలనొప్పి అనేది కేవలం ఒక వంక అని, ఆ సాకుతో దగ్గరికి పిలిచాడని ఆ క్షణంలో గ్రహించి వేసిన అన్నపూర్ణ అతని చేతి నుంచి పైట కొంగు విడిపించుకోవాలని, తక్షణం ఆ గదిలోంచి దూరంగా పారిపోవాలని ఎంతగానో పెనుగులాడింది. కానీ చివరికి విజయం అనంతకే లభించింది. ఓటమి పొంది అతని చేతుల్లో బందీగా మిగిలిపోయిన, చిక్కుకుపోయిన అన్నపూర్ణ మనస్సు అతని పట్ల ఏవగింపుతో, కోపంతో, అసహ్యంతో నిండిపోయింది. దాదాపు 1 రోజులు గడిచిపోయినాయి. అన్నపూర్ణ పట్ల అనంత ప్రవర్తన ఒకే రీతిగా, ఒకే పంథాలో ఉంది. ఇప్పుడు అనంత్ అన్నపూర్ణకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నాడు. తను వెళ్లే ప్రతి చోటికి వెంట రమ్మని కోరుతాడు. ఒక్క పార్టీలకు మినహాయించి అన్నపూర్ణ అతని వెంట ఎక్కడికి వెళ్ళటానికైనా సిద్ధపడుతుంది. పార్టీలంటే అన్నపూర్ణకి తగని భయం. అక్కడ 10 మంది ఉంటారు. వాళ్ల మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి. వాళ్ళందరితో మాట్లాడలేని తను వెలివేసినట్టుగా ఉంటుంది. అలా నలుగురిలో కూర్చున్నప్పుడు ఈ మాట్లాడలేని అసక్తత కొండంతగా మారి గుండెలని నొక్కివేస్తుంది. పైనుంచి అంతా విచిత్రంగా చూస్తుంటారు. ఈ అమ్మాయి అనంత్ 2వ భార్యట కదూ, మాట్లాడలేని మొగదెటగా ఎలా చేసుకున్నాడు? అసలంత త్వరగా మొదటి భార్యని ఎలా మర్చిపోగలిగాడు? మగవాళ్లే అంతలెద్దు. నయమే, మోగది అనే సంకోచం లేకుండా వెంటేసుకుని 10 మందిలో తిప్పుతున్నాడు. ఇలా రకరకాలుగా మాటలు వినిపిస్తాయి. అనంత్ బలవంతం మీద 1-2 సార్లు విధిలేక అతని వెంట వెళ్ళిన అన్నపూర్ణ ఇలాంటి వ్యాఖ్యానాలకి గురైంది. ఇవన్నీ అనంత చెవుల వరకు వెళ్ళవు. వెళ్ళినా అతడు లక్ష్య పెట్టడు. కానీ అన్నపూర్ణ అతనిలాగా నిర్లక్ష్యంగా మసల్లేకపోతుంది. అలాంటి చోట్లకు వెళ్ళి మనసుని గాయపరుచుకునే కంటే అసలు వెళ్లకుండా మానేయటం ఉత్తమం కదూ. అది అనంతకి అర్థం కాదు. అర్థమయ్యేలా చేసే శక్తి అన్నపూర్ణకి లేదు. తను చెప్పిన మాట లక్ష్యం లేదని, తనతో రావటం లేదని అతను కోపగించుకుంటాడు. అతను తన స్థితిని గురించి ఆలోచించడం లేదని అన్నపూర్ణ బాధపడుతోంది. ఇద్దరి మధ్య ఇలాంటి చిన్న చిన్న కయ్యాలు వచ్చినా అనంత్ ప్రవర్తనలో మార్పు ఏమీ లేదు. దాన్ని బట్టి అతను తనని భార్యగా స్వీకరించాడనే నమ్మకం ఇప్పుడిప్పుడే కాస్త కలగసాగింది. ఆ నమ్మకంతోనే మళ్ళీ నెలతప్పిందని తెలిసినప్పుడు అన్నపూర్ణ సిగ్గు విడిచి, సంకోచం అదిమిపట్టి సంతానం మీద తనకెంత ఆపేక్ష ఉందో మొదటిసారిగా వివరంగా అనంత్కి ఉత్తరం రాసింది. అందులో తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలని తను పడిన వేదనని పొందుపరిచింది. కానీ అన్నపూర్ణ ఎంతో ఓపికగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో ప్రయాసపడి వ్రాసిన ఆ ఉత్తరం అనంత్ చేతికి ఇవ్వనే లేదు. ఈలోగా క్రొత్త పరిస్థితులు ముంచుకొచ్చాయి. అనంత్తో పాటు ఈ మధ్య పాండురంగారావు అనే మరో ఇంజనీరు కలిశాడు. ఇద్దరు స్నేహితులయ్యారు. కలిసి పనిచేయటం ప్రారంభించారు. ఇద్దరూ సమర్థులే, ఇద్దరూ సరళ హృదయులే. ఎదుటివారి మనస్సు ఆకలింపు చేసుకుని ప్రవర్తించగల నేర్పు ఇద్దరిలోనూ ఉంది. అందువల్ల చాలా తక్కువ వ్యవధిలోనే మంచి మిత్రులయ్యారు. వచ్చిన ప్రతి పని ఇద్దరూ సమానంగా భాగించుకుంటారు. కష్టం విభజించుకున్నట్లే లాభాలు కూడా పంచుకుంటున్నారు. 2 కుటుంబాలు చాలా సన్నిహితమైనవి. పాండురంగారావు గారికి అక్క కూతురుంది. పేరు సరోజ. మేనగోడలు అంటే అతనికి చిన్నప్పటి నుంచి ప్రాణం. దగ్గర ఉంచుకుని చదువు సంధ్య చూస్తున్నాడు. సరోజ పియూసీ పాస్ అయి బిఏలో చేరింది. 20 సంవత్సరాలు పైబడినా 18 నిండినట్టుగా తెల్లని శరీరఛాయతో, పొంకంగా ఉన్న అవయవాలతో, సన్నగా నాజూకుగా అరవిచ్చిన గులాబీలా ఉంటుంది సరోజ. అందానికి తోడు అలంకారం మరింత ఆకర్షణ తెచ్చిపెడుతుంది. సరోజకి ఏ సమయానికి ఎప్పుడు ఏ రీతిగా డ్రెస్ చేసుకోవాలో బాగా తెలుసు. దానికి తోడు మంచి మాటకారి. ఆ పిల్ల సమక్షంలో సమయం ఇట్టే గడిచిపోతుంది.
మాటలు, చూపులు ఎదుటివారిని గిలిగింతలు పెట్టేట్లు చిలిపిగా ఉంటాయి. సరోజ మొట్టమొదట్లో మేనత్తతో పాటు కలిసి వచ్చింది. తర్వాత ఒక్కరితే రావటం ప్రారంభించింది. అనతి కాలంలోనే ఆ అమ్మాయికి అనంత్ ఇంట్లో చనువు బాగా ఎక్కువైంది. అలా ఎక్కువ కావటానికి రాజేశ్వరమ్మ కారణం అని అందరికీ తెలుసు. ఆ పిల్లంటే ఆవిడికి ఎక్కడలేని అభిమానం. చీటికి మాటికి ఏదో వంకతో రమ్మని కబురు చేస్తుంది. ఆ అమ్మాయి కోసం ప్రత్యేకంగా పలహారాలు చెయ్యమని అన్నపూర్ణని ఆదేశిస్తుంది. ఒక్కోసారి అనంత్ ఉన్నప్పుడు ఇద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టి పలహారాలు తినిపిస్తుంది. పక్కపక్కగా కూర్చుని నవ్వుతూ త్రులుతూ ఉన్న వాళ్ళని తనివి తీరా చూస్తూ ఉంటుంది. అనంత గదిలోకి కూడా ఎలాంటి అరమరికలు లేకుండా సరాసరి వెళ్ళిపోతుంది సరోజ. అతని గది ఎంత పొందికగా సర్ది ఉన్నా, ఇదేమిటి ఈ గది ఇలా ఉంది, మీకు సర్దుకోవటం రాదా అంటూ అక్కడి వస్తువుల్ని ఇక్కడివి అక్కడా పెడుతుంది. హేయ్, వాటిని అక్కడే ఉంచు, మా పూర్ణ చూస్తే ఊరుకోదు నవ్వుతూ అనేవాడు అనంత్. ఊరుకోక ఏం చేస్తుందేమిటి, ఒయ్యారంగా బొమ్మలా అతని వైపు తిరుగుతూ అడుగుతుంది. ఏం చేసినా చేస్తుంది, బహుశా చెవి కోసేస్తుందనుకుంటా. ఏం చేయదు, మీరున్నారుగా, నాకేం భయం, వాలు చూపులతో కళ్ళు తిప్పుతూ అంటుంది. అలా చూసినప్పుడు అనంత్కి ఒక్క అంగలో వెళ్ళి ఆ అమ్మాయి జడపుచ్చుకుని గుంజి దగ్గరకు లాక్కోవాలనిపిస్తుంది. కానీ అది క్షణికం మాత్రమే. అలాంటి ఊహ వచ్చినప్పుడల్లా పూర్ణ పూర్ణ అంటూ కొంప మునిగిపోయినట్లు, ఏదో పని ఉన్నట్లు గావు కేకలు పెడతాడు. అన్నపూర్ణ ఈ కేకలు విని చేస్తున్న పని వదిలి పరిగెత్తుకుంటూ వస్తుంది. తీరా వస్తే, ఆ సిగరెట్ పెట్టి ఇలా ఇవ్వు అనో, లేక రేడియో కాస్త పెట్టి వెళ్ళు అనో అంటాడు. అయ్యో రామ, ఈ మాత్రానికి ఆవిడ గారిని అలా హడలగొడుతూ పిలవాలా? నన్ను అడిగితే నేను చేయనా? సరోజ జడ ఊపుకుంటూ వెళ్ళి అనంత్ పూర్ణని చేయమని కోరిన పని తను చేసేస్తుంది. అన్నపూర్ణ యువతలకొచ్చేస్తుంది. అనంత్ ఏ చిన్న మాట మాట్లాడినా ఆ అమ్మాయి కిలకిలా నవ్వుతుంది. బయట నుంచి ఆ నవ్వు విన్న రాజేశ్వరమ్మ ప్రసన్నంగా, సరోజ ఎక్కడుంటే అక్కడ ఎంత సందడో అంటుంది. పాండురంగారావుకి అనంత్ మొదటి వివాహం గురించి చూచాయిగా తెలుసు. రెండో పెళ్ళయిందని, ఆ పిల్ల మోగదని, ఆమెతో అతనికి ఏమాత్రం సుఖం లేదని కూడా తెలుసు. అనంత్ సమర్థుడు, ఇప్పటికే బాగా సంపాదిస్తున్నాడు. ఇక ముందు కూడా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అందులో తనకి ఆప్తమిత్రుడి లాంటివాడు. పాండురంగారావు అక్కడ అన్నపూర్ణ ఒప్పుకుంటే, ఆమె అంగీకారం ఇస్తే సరోజనిచ్చి అనంత్కి పెళ్లి చేయటానికి తనకెలాంటి అభ్యంతరం లేదు అన్న వార్త రాజేశ్వరమ్మ చెవుల వరకు వెళ్లేలా చేశాడు. ఈ వార్త విని మొదట్లో ఆమె తెల్లబోయింది. తర్వాత ఆవిడ మనస్సు మెత్తబడింది. రాను రాను ఈ ఆలోచన దృఢమై ఎలాగైనా సరోజని అనంతకిచ్చి పెళ్లి చేయాలని బలమైన కోర్కెగా రూపొందింది. కానీ ఈ కార్యం నెరవేరాలంటే అన్నపూర్ణ అంగీకారం కావాలి. ఆ అంగీకారాన్ని ఎటువైపు నుంచి ఎలా రాబట్టుకోవాలో ఆవిడ నలువైపుల నుంచి ఆలోచించసాగింది. ఆ రోజు అప్పుడే సరోజ నలుగురు స్నేహితుల్ని వెంటేసుకుని వచ్చి రాజేశ్వరమ్మకి, వీళ్ళు నా స్నేహితులు, మీరంటే నాకెంత ఇష్టమో ఎప్పుడూ వీళ్ళకి చెప్తూ ఉంటాను, మిమ్మల్ని చూపించమని వేధిస్తూ ఉంటే తీసుకొచ్చాను అంటూ పరిచయం చేసింది. రాజేశ్వరమ్మ ఆనందానికి అవధుల్లేవు. అప్పటికప్పుడు వాళ్ళందరికీ పలహారాలు చేయించి పెట్టింది. గంటకి పైగానే కూర్చున్నారు వాళ్ళంతా. వాళ్ళని వీధి వాకిలి వరకు సాగనంపి తిరిగి లోపలికి వచ్చిన ఆవిడ సరాసరి వంట ఇంట్లో ఉన్న అన్నపూర్ణ దగ్గరికి వచ్చింది. 2 రోజుల నుంచి పనికుర్రాడు రావటం లేదు. ఆ పనంతా అన్నపూర్ణ మీద పడింది. రాజేశ్వరమ్మ వచ్చేసరికి అన్నపూర్ణ వంట ఇంట్లో సరోజ వాళ్ళు తిన్న ప్లేట్లు, గ్లాసులు కడుగుతోంది. రాజేశ్వరమ్మ లోపలికొచ్చి పీట వాల్చుకుని కూర్చుంది. ఎంతైనా సరోజ చాలా మంచి పిల్లగదే పూర్ణ అంది ఉపోద్ఘాతంగా. అన్నపూర్ణ వెంటనే అవునన్నట్లు తల ఊపింది. ఈ మధ్య ఈ ఇంటికి సరోజ రాకపోకలు ఎక్కువైన తర్వాత అత్తగారి దృక్పథంలో వచ్చిన మార్పు అన్నపూర్ణ గమనించకపోలేదు. కాపురానికి వచ్చిన కొత్తలో తనతో వాళ్ళకి చాలా అవసరం ఉందనుకున్న రోజుల్లో ఆవిడ తన మీద ఎలాంటి వాత్సల్యాన్ని చూపించేదో ఇప్పుడు సరోజ మీద కూడా అలాంటిదే చూపిస్తోంది. అంతేకాదు, ఇప్పుడిప్పుడు
అన్నపూర్ణ మీద ఏ కాస్త విసుగు కలిగినా ఆవిడ చిరాకు ప్రదర్శించడానికి వెనుదీయటం లేదు. ఒకరి మీద అభిమానం ఏర్పడితే అది ఇంకొకరి మీద తిరస్కారంగా రూపొందాలా? సరోజని ఆదరించడం మొదలుపెట్టినంత మాత్రాన తన పట్ల నిరాదరణగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమిటోనే పూర్ణ, ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఈ ఇంటికే కళ వచ్చినట్లుగా ఉంది. నాకేమో ఎప్పుడు ఇల్లు కళకళలాడుతూ నవ్వులు కేరింతలతో హోరెత్తి పోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్లలు చూస్తే స్కూలుకు పోతారు, నువ్వు చూస్తే మాట్లాడలేవు. ఎప్పుడు చూసినా శవంలాగా నిశ్శబ్దంగా ఉండే ఈ ఇల్లు చూస్తే నాకు విరక్తి పుట్టుకొస్తోందంటే నమ్ము. ఆవిడ మాటల్లో నిర్లక్ష్యం, చిరాకు అన్నపూర్ణ హృదయాన్ని కొయ్యటం మొదలుపెట్టాయి. తన ముఖంలో బాధని ఆవిడ గుర్తించనీయకుండా అటువైపు వీపు పెట్టి నిలబడి తన పని చూసుకోవడం ప్రారంభించింది. రాజేశ్వరమ్మ కంఠం ఖచ్చితంగా నిస్సంకోచంగా వినిపించసాగింది. నీకు కష్టం వేసినా సరే ఈరోజు నిన్ను ఒక మాట అడగదలుచుకున్నాను. ఈ సంసారం కోసం నువ్వు చేయగలిగిందంతా చేస్తున్నావు. నీ రుణం ఏమిచ్చినా తీరని మాట నిజమే. కానీ చూడు పూర్ణ, నీ నుంచి అనంతకి ఎలాంటి సుఖమూ లేదన్న సంగతి నీకు తెలియంది కాదు. నిన్ను సుఖపెట్టాలని వాడెంత తాపత్రయపడుతున్నాడో నువ్వేమీ ఎరగందేమీ కాదు. అలాంటప్పుడు వాడి సుఖం కోసం నువ్వు కూడా కాస్త ఆలోచిస్తే నాకెంతో సంతృప్తిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నీకు బాధ కలుగుతుందని నువ్వు అనుకోకుండా ఉంటే సరోజని అనంతకి భారీగా చెయ్యాలని నాకు మహాకోరికగా ఉంది. ఉలిక్కిపడిన అన్నపూర్ణ నిశ్చేష్టురాలై చేతిలో ప్లేటు వైపు అలాగే చూడసాగింది. అందువల్ల నీకొచ్చే బాధ ఏమీ లేదు. ఇంటి పెత్తనమంతా నీ చేతుల్లోనే ఉంటుంది. డబ్బు దస్కం అంతా నువ్వే చూసుకుందువు గాని. ఆ పిల్ల చిన్న పిల్ల, నువ్వు చెప్పినట్లు వింటుంది. నువ్వు స్వార్థం విడిచి ఏ కాస్త వాడి వైపు ఆలోచించినా తప్పకుండా ఒప్పుకోగలుగుతావు. నీ ఇష్టం, ఉన్న సంగతి నేను చెప్పానంతే. నీ ఇష్టాలు గమనించకుండా ఏదీ జరగదు. నువ్వు విశాల హృదయంతో ఒప్పుకున్నావా, వాడంత అదృష్టవంతుడు లేడు అనుకుంటాను. ఒకవేళ కాదంటావా, వాడి కర్మ అని ఊరుకుంటాను. తన తోటి వాళ్ళంతా జీవితాలంతా హాయిగా సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటే విడి బ్రతుకులో ఇన్ని వంకర్లు ఎందుకు చెప్పు? నువ్వు ఆలోచించుకో. వాడికి ఈ పిల్ల మీద చాలా ఇష్టంగా ఉంది. ఆవిడ మెల్లగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ నిలువెల్లా పాలిపోయినట్లుగా నిలబడింది. చేతిలో ప్లేటు ఎండిపోయింది. చేతులు తడారిపోయినాయి. అయినా ఆ ధ్యాసే లేనట్లు పంపు వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఎవరివిడ? తన అత్తగారైన రాజేశ్వరమ్మేనా? ఇది నీ ఇల్లు, నీ సంసారం. నేనేడనా నాకు కాస్త ఆశ్రయం ఇస్తున్నానని అనుకో అన్న మనిషేనా? తను బలవంతంగా రాధని చంపాననే వెర్రి అపోహలోంచి వాడిని యువతలికి లాగి రాధని మర్చిపోయేలా చెయ్యి అని హెచ్చరించిన ఆవిడేనా? నువ్వు నా కన్న కూతురి కంటే ఎక్కువే అని ఎన్నోసార్లు చెప్పిన వ్యక్తి ఈ మనిషేనా? అన్నపూర్ణ గుండెలు అవిసిపోయినట్లుగా ఉన్నాయి. చెప్పలేనంత నీరసంతో కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. మనిషిని స్వార్థం ఇంత విషపూరితం చేస్తుందా? ఇంత ఉచితానుచితాలు మర్చిపోయేలా మైమరుపు తెప్పిస్తుందా? అనంత్ మాట ఏమో గాని ఈవిడికి మాత్రం సరోజని కోడలిగా చేసుకోవాలని చాలా కోరికగా ఉన్నట్లుంది. ఏం చేయాలి తను? తన కర్తవ్యం ఏమిటి? నిర్భాగ్యురాలిని అని ఒక్క మాటతో విరక్తి పొంది దూరంగా వెళ్ళిపోవటమా, లేక నిలబడి అదృష్టంతో అత్తగారితో పోరాడటమా? అన్నపూర్ణకి ఏటూ తోచడం లేదు. అనంతని అడిగేస్తే ఏం చెప్తాడు? అతను స్వయంగా చెప్పలేక తల్లి చేత చెప్పించాడేమో. సరోజ మీద వాడికి మనసుంది అని ఆవిడ స్పష్టంగా చెప్తూ ఉందిగా. ఆ తల్లి కొడుకుల మధ్య రహస్యాలుండవు. ఒకళ్ళకి తెలియకుండా మరొకరికి ఏది జరగదు. ఇది బహుశా అతనే చెప్పించుంటాడేమో.
అన్నపూర్ణ మనస్సు చీకట్లో దారి తప్పిపోయిన చిన్న పిల్లల భయంగా, అయోమయంగా, కంగారుగా అయిపోయింది. అన్నపూర్ణకి ఆ రోజు పోస్ట్లో పినతండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో ఆయన, మీ పిన్నికి ఒంట్లో బాగాలేదు, 4 రోజుల నుంచి మూసిన కన్ను తెరవకుండా ఉంది, డాక్టర్ టైఫాయిడ్ అంటున్నాడు, మంచంలోంచి లేవని నాకు ఇంట్లో ఈ చిన్నపిల్లలతో చాలా అవస్థగా ఉంది. నీ అత్తగారు భర్త అనుమతిస్తే, అక్కడ నీకెలాంటి ఇబ్బంది లేకపోతే ఒక్క వారం రోజులు వచ్చి వెడితే చాలా సంతోషిస్తాను అని వ్రాశాడు. పినతండ్రి వ్రాసిన ప్రతి ఉత్తరంలాగానే అన్నపూర్ణ దీన్ని కూడా 1కి 2 సార్లు చదువుకుంది. ఆ ఉత్తరంలో ఉన్న అక్షరాల వెనక మంచంలో లేవలేని పినతండ్రి, పడక వేసి సుస్థిగా ఉన్న పినతల్లి, అతి గారాభం వల్ల ఏ పని రాని పిల్లలు, అశాంతికి నిలయంగా మారిన ఆ ఇల్లు కళ్ళకి కట్టినట్లుగా కనిపించాయి. 4-5 రోజుల క్రితం అత్తగారు అనంత్కి మరో వివాహం ప్రసక్తి తెచ్చినప్పటినుంచి అన్నపూర్ణ మనస్సు పంజరంలో పిట్టలా గిలగిల్లాడుతోంది. ఏ మూల నుంచి ఏ కాస్త అవకాశం చిక్కినా విషప్రాయంగా కనిపిస్తున్న ఈ పరిసరాల నుంచి ఎగిరి అవతలికి వెళ్ళిపోవాలని తహతహలాడుతోంది. ఈ ఇంటితో తనకెలాంటి అనుబంధం లేదు. తను ఉన్నదని సంతోషించేవాళ్లు గాని, లేదని బాధపడేవాళ్లు గాని ఇక్కడెవరూ లేరు. నిజం నిర్మోహమాటంగా ఒప్పుకోవాలంటే అసలు అనంత పరిస్థితులు అప్పుడలా దిగజారబట్టే తనిక్కడికి రాగలిగింది. తన నుంచి వాళ్లకు అవసరం కలిగింది. ఆ అవసరానికి పెళ్ళి అని పేరు పెట్టి తీర్చుకున్నారు. అంతకంటే ఇంకేం లేదు. అమ్మ బలవంతం మీద, కేవలం పిల్లల కోసం నిన్ను చేసుకున్నాను తప్ప ఏనాడు నిన్ను భార్యగా చూడలేను అని అనంత్ ముఖం మీద కొట్టినట్లు అనేక సార్లు చెప్పాడు. అయినా సరే బుద్ధిహీనురాలైన తను ఏవేవో మమతలు పెంచుకున్న వ్యక్తి తనే కాబట్టి తెంచుకోవాల్సిన కర్తవ్యము తన మీదనే ఉంది. పినతండ్రి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తీసుకెళ్లి చూపించగానే అత్తగారి ముఖం దీప్తివంతం అవడం అన్నపూర్ణ గమనిస్తూనే ఉంది. నువ్వు వెడితే ఇక్కడ ఇబ్బందే అనుకో, కానీ ఏం చేస్తాం, 4-5 రోజుల భాగ్యం, బావుండదు, వెళ్ళిరా అంది. అన్నపూర్ణ ఆ సాయంత్రం ట్రైన్కి వెళ్లేందుకు నిశ్చయమైంది. రాజేశ్వరమ్మ స్వయంగా కోడలి పెట్టిని ఖరీదుగల చీరలతో నగలతో నింపింది. అన్నపూర్ణ వద్దని వారించినా ఆవిడ వినలేదు. అన్నపూర్ణ దగ్గర ఇవన్నీ చూసి అక్కడి వాళ్ళంతా ఆ అమ్మాయి సుఖంగా సంతోషంగా ఉందని అనుకోవాలని ఆవిడ ఉద్దేశం. సాయంత్రం ఇంటికి రాగానే అనంత్ అన్నపూర్ణ ప్రయాణపుటేర్పాట్లను చూశాడు. ఊరు నుంచి వచ్చిన ఉత్తరం తల్లి ఇవ్వగా చూశాడు. అన్నపూర్ణ వెళ్తానని బయలుదేరినందుకు అతనేమీ అనుకోలేదు. కానీ ముందుగా వచ్చే వరకు ఆగి తనతో సంప్రదించి తన అనుమతి తీసుకోలేదనే ఆగ్రహం వచ్చింది. ప్రయాణమై వెళ్ళేటప్పుడు తనతో చెప్పడానికి వచ్చిన అన్నపూర్ణతో తనకు కష్టం కలిగించిన విషయం చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయవద్దని మందలించి, త్వరగా తిరిగి వచ్చేయి, నాకిక్కడ ఎలాగో ఉంటుంది అని హెచ్చరించాలని ఎదురు చూడసాగాడు. అన్నపూర్ణ బయలుదేరే సమయం దగ్గరకొచ్చింది. గదిలో కూర్చుని ఉన్నాడు అనంత్. అన్నపూర్ణ కోసం వేచి చూస్తున్న అతనికి నీట్గా టాయిలెట్ అయ్యి చేత్తో 2 టికెట్లు పట్టుకొని, మీరు లేవాలి, రవీంద్ర భారతిలో మంచి డాన్స్ ఉంది, టికెట్లు తెచ్చాను అంటూ సుడిగాలిలా దూసుకువచ్చిన సరోజ కళ్ళ ఎదురుగా నిలబడింది. నేనిప్పుడు రాలేను సరోజ, తలనొప్పిగా ఉంది, విసుగ్గా అన్నాడతను. అదేమిట్రా అలా అంటావు, పాపం నీకోసం ఎంతో కష్టపడి టికెట్లు సంపాదించి తెచ్చిందట అంది రాజేశ్వరమ్మ. అనంత్ మాట్లాడలేదు. కొడుకు మనసులో ఉద్దేశం ఇట్టే కనిపెట్టేసిన దానిలా ఆవిడ, అన్నపూర్ణతో స్టేషన్కి నేను వెళ్తానులే అంది. సరోజ మరీ బలవంతం చేయటంతో అనంత్ తప్పనిసరిగా లేచి బట్టలు మార్చుకుని తలదూకున్నాడు. అతడు సరోజతో బయటకొచ్చేసరికి ముందు గదిలో బెడ్డింగ్ పెట్టి ఉన్నాయి. అన్నపూర్ణ బాబునెత్తుకొని ఆడిస్తోంది. నౌకరు ట్యాక్సీ కోసం వెళ్ళాడని చెప్పింది రాజేశ్వరమ్మ. అనంత్ గదిలో అడుగుపెట్టగానే క్షణంసేపు భార్యాభర్తలిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అన్నపూర్ణ తనే చూపులు తిప్పేసుకుంది. అనంత్ దగ్గరగా వచ్చాడు. డబ్బేమైనా కావాలా అని అడిగాడు. అవసరం లేదన్నట్టు తల ఊపింది. ప్రతిదానికి వద్దు అనటం తప్ప నీకేం తెలియదు. ఇవిగో తాళం చెవులు, డబ్బు కావాలంటే బీరువాలో ఉంది, తీసుకెళ్ళు అనేసి
తాళం చెవులు అన్నపూర్ణ మీద పడేసి వెళ్ళిపోయాడు. సరోజ ఎవరిదో కారు అడిగి తీసుకొచ్చింది. చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరినీ అన్నపూర్ణ తదేకంగా చూసింది. తమాషా, అన్నపూర్ణ గుండెల్లో ఎలాంటి సంచలనం లేదు. అనంత్ తన మీద గిరాటు వేసి వెళ్ళిన తాళం చెవుల్ని అన్నపూర్ణ భద్రంగా తీసుకెళ్ళి అతని గదిలో డ్రాయర్లో ఉంచింది. క్షణంసేపు వాటితో పాటు నేను దురదృష్టవంతురాలిని అని ఒక ఉత్తరం వ్రాసి పెట్టాలనిపించింది. కాగితం కలం తీసుకుని వ్రాసింది కూడా. అంతలోనే మనస్సు నిగ్గదీసింది. ఎందుకు వ్రాయాలి? అది చూసి అతను ఏమిటి ఏమైంది అంటూ తన వెనక రావటానికా? దురదృష్టం అనేది నిజంగా ఉన్నట్లయితే అది మూట కట్టుకొని నిశ్శబ్దంగా నిష్క్రమించాలి. తను వ్రాసిన కాగితాన్ని చించి చెత్తబుట్టలో పడేసింది. పూర్ణ, రామ్మా, టాక్సీ వచ్చింది. అన్నపూర్ణ అనంత గదిలోంచి బయటకు వచ్చేసింది. చిత్రం, హృదయంలో ఎలాంటి స్పందన లేదు. అన్ని అనుభూతులు గడ్డకట్టినట్టుగా మనసు పాషాణంగా మారిపోయింది. ఇక్కడితో ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.